రోజే 500 ఏళ్లకు వస్తున్న ఎంతో శక్తివంతమైన చవితి. వృషభ రాశివారు ఏం చేసినా చెయ్యకపోయినా ఒక పని చేస్తే చాలు మీకు కోట్లు సొంతం. వృషభ రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణీ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఇప్పుడు వస్తున్నటువంటి చవితి ఏదైతే ఉందో ఈ చవితి నుండి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే గోచరించబోతున్నాయి. అయితే వృషభ రాశి వారి ఈ చవితి రోజు ఒక చిన్న పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాన్ని కనుక మీరు చేసినట్లయితే ఇక వృషభ రాశి వారికి వద్దన్నా కూడా కోట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఆర్థిక పరంగా చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక్కసారిగా తీర్చేయడం జరుగుతుంది. ఇక ఆర్థిక పరంగా ఎటువంటి రుణ సంబంధిత సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు. అయితే అసలు చవితి రోజు వృషభ రాశి వారు ఆచరించవలసిన పరిహారం, అలానే రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఎంతో కాలంగా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రయత్నాలకు కావలసినంత ధనం లేకపోవడం, అలానే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ధనం సమకూరకపోవడం వల్ల నిరంతరం వాయిదా పడుతూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో ఇప్పుడు చెప్పేటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారాన్ని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా చేసిన వారంలోపే రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వృషభ రాశి వారు నూతన పరిశ్రమలు కానీ లేదా నూతన వ్యాపారాలు కానీ తొందరలోనే ప్రారంభించడం జరుగుతుంది. అలానే మీరు వ్యాపారాలు ఏవైతే ప్రారంభిస్తారో అనుకున్న రీతిలో అభివృద్ధి కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. పరిశ్రమల్ని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమల్లో పాడైపోయిన యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేయడం వల్ల మరలా పని మునుపటిలా సాగడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్య పట్లే కాకుండా కళల్లో కూడా మంచి ఆసక్తి కనబరచడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర ప్రాంతాలకు కానీ లేదా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా 100% అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి చెందిన వారు ఈ సమయంలో ఒక విషయం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ఎవరినైనా గుడ్డిగా నమ్మి వారికి రుణాలు ఇచ్చినట్లయితే అవి వసూలయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఎవరిని నమ్మి రుణాలు ఇవ్వకపోవడం మంచిది. అలానే ఎవరికి హామీలు కూడా ఉండవద్దు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాసి ఫలితాల వరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించి మీరు ఎటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకున్నారో ఆయా ప్రదేశాల్లో మీకు ప్రవేశం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఈ రంగాల్లో వ్యవహరించేవారు ఈ సమయంలో రాజకీయ రంగాల్లోకి ప్రవేశించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్లు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. నిరుద్యోగులకి తొందరలోనే ఉద్యోగ ప్రాప్తి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృషభ రాశి వారు ప్రేమ వ్యవహారాలు కొంచెం దూరంగానే ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రేమికుల మధ్య కూడా తరచూ వివాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఓర్పుతో వేరు వ్యవహరించుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం
చిన్న చిన్న సమస్యలు మాస చివరిలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు మానసికంగా బెంగ పెట్టుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మాత్రం మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం వల్ల మీకు కొండంత భారం దిగిపోయిందనే భావన అయితే ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత విశేషమైన రీతిలో పెరుగుతుంది. మరలా ఇద్దరు మునుపటిలో ఉండి కుటుంబ అభివృద్ధికి సంతాన అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకున్నటువంటి చాలా వరకు సమస్యలు తగ్గిపోయిందనే భావన ఏర్పడుతుంది. కుటుంబ పరంగా కూడా సభ్యులందరూ మీ మాట వినడం, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు గౌరవించడం జరుగుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి ప్రతి విషయంలోనే కూడా ఒకే విధంగా నడుచుకోవడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. ఇక ఈ వృషభ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు పొందే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరంగా మీరు పడ్డటువంటి కష్టానికైతే ఖచ్చితంగా ఈ సమయంలో గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే లభిస్తుంది. అలానే కళాకారులకి గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. వృషభ రాశికి సంబంధించిన వారు వ్యక్తిగత పరంగా కానీ లేదా వ్యాపార పరంగా కానీ నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశికి సంబంధించి చవితి రోజు ఒక చిన్న పని కనుక చేసినట్లయితే ఇక మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. కోట్ల వర్షం కురుస్తుంది. దీని కొరకు ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోవాల్సి ఉంటుంది. స్టీలు ఇత్తడి మాత్రం అస్సలు ఉపయోగించవద్దు. ఈ పాత్రలు తీసుకొని అందులో 3 గుప్పెలతో కల్లుప్పును వేసిన తర్వాత దానిపై 3 రూపాయి నాణాలు కానీ ఇంట్లో రాగి నాణాలు ఉన్నట్లయితే వాటినైనా పెట్టుకొని శుక్రవారం రోజు అమ్మవారి వద్ద ఉంచి అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుకొని పూజించిన తర్వాత శనివారం అంటే మరుసటి రోజు ఆ 3 నాణాలు తీసి పక్కన పెట్టుకొని ఏదైతే కల్లుప్పు ఉందో దీన్ని చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీటిలో కలిపేసుకొని ఈ 3 నాణాలు స్త్రీ పురుషుల వారి యొక్క పర్సుల్లోని బ్యాగుల్లోని లేదా వ్యాపార ప్రదేశంలోని మీరు ఎక్కడైతే డబ్బు నిల్వ చేసుకుంటారో లాకర్లో బీరువాల్లో పెట్టుకున్నట్లయితే ఇక ఇంట్లో డబ్బు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ధనలక్ష్మీదేవి నిరంతరం కూడా మీ గృహం వైపు చూస్తుంది. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించుకోండి. అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. లక్ష్మీదేవికి ఉప్పు అనేది ఎంతో ప్రీతికరంగా చెప్పుకోవచ్చు. ఓకే అండి, వృషభ రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.